హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకుందాము. జేతవనారామంలో భగవంతుడు విహారం చేస్తూ ఉన్నాడు. ఆ సమయం అన్నమాట. ఆయుష్మంతుడైన పూర్ణుడనేవాడు భగవంతుని సమీపించి అభివాదం చేసి ఒక చోట కూర్చున్నాడు. స్వామి, దయచేసి నాకు టూకీగా ధర్మమును ఉపదేశించండి, దానిని నేను ఏకాంతంగా చక్కగా గ్రహించును. ఇలా మాట్లాడాడు. బుద్ధ భగవానుడు అంటున్నాడు, పూర్ణ వినుము. కంటికి కనబడు విషయములు ఆహ్లాదకరములు. వాటిని చూసి భిక్షువులు తలయూచినచో, గుటకలు మింగినచో, ఓడి చాచినచో తృష్ణ సంసిద్ధముగా ప్రత్యక్షమవుతుంది. అది దుఃఖములన్నింటికి కోకటి వేరు. విషయములకు లొంగని భిక్షువు తృష్ణ యొక్క తలగిల్లినట్టే. తృష్ణకు లొంగకూడదు, లొంగితే మునిగిపోతారు. తృష్ణని తలగిల్లినట్టు చేయాలన్నమాట. తృష్ణ లేనిచో దుఃఖములు ఎక్కడివి? చెవికి వినవచ్చినవి, చర్మమునకు తగులునవి, నాలుకకు రుచైనవి, ఇవన్నీ ముక్కును ఆకర్షించినవి, మనస్సుకు తెలియవచ్చినవి, సకల విషయ రూపములను ప్రియమును కలిగించినవి, ఆహ్లాదకరము కలిగించేవి. వాటి పాలై శ్రావకుడు తృష్ణకు దాసుడు కారాదు. ఇవన్నీ విషయాలు కూడా నోటికి, నాలుగుకి, చర్మానికి, ముక్కుకి ఇవన్నీ కూడా మనల్ని రోజు మభ్యపెట్టి అందులో ముంచేస్తాయి అన్నమాట. ఈ సకల విషయ రూపాలను కూడా మనం ప్రేమ కలిగిస్తున్నాయని, ఆహ్లాదగాని, ఇదని అదని, ఎంజాయ్మెంట్ అని మనం పడిపోతాం. వాటి పాలైతే ఏమవుతాము? తృష్ణకు దాసుడు కారాదు, తృష్ణలో పడిపోతాం. దుఃఖములకు తృష్ణ ఆది స్తోత్రం. ఇంకేంటి మరి? అదే మొదలు. తృష్ణకు తావీయ లేదా ఇక దుఃఖములకు పొలిమేర. దుఃఖాలు మన చుట్టుకు దరిదాపుల్లోకి రావు, మన పొలిమేరకే రావంట. ఈ ధర్మములను హృదయమునకు నూరిపోయాము. మనం ఏం చేయాలి? విన్నాము, బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడే కాదు, బుద్ధుడికి ముందు చెప్పారు, వెనక ముందు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఎవరైనా చెప్పినా మనం ఏం చేయాలి? తావీయరాదు. ధర్మాలని మనసుకు నూరిపోసుకోవాలి. వింటున్నాము, విని వదిలేయకూడదు. ఒకదాన్నైనా పట్టుకుని మనసుకు నూరిపోసి ధర్మాన్ని కాపాడుకోవాలి. నడవడికలో మనం ధర్మంగా నడవాలి. బుద్ధుడు ఎంతో తాపత్రయపడి 80 ఏళ్ల జీవితంలో 50 ఏళ్ల జీవితం చారికను నచ్చి చక్కగా బోధనలు చేసి ఆయన జీవితంలో తరించి మనల్ని తరింప చేయడానికి ఇన్ని బోధనలు చేశాడు. మనం కూడా ఆయన చెప్పినవి మనం గృహస్థులుగా ఉండైనా సరే ధర్మాలని ఆచరించాలి, పట్టుకోవాలి. మరి ఇంత చక్కని ధర్మాలు మనం వదలకూడదు. మన నడవడికే ధర్మం అంటే ఏంటి? చక్కని ఆచరణతో మన ఏదైతే సకల ధర్మాలు ఎలాంటివంటే మన గుణాలు, మన సంస్కారాలు చక్కగా ఉండటమే ధర్మం. ఆ ధర్మంగా ఉంటే ఇంక దేనిని నమ్మక్కర్లేదు. ధర్మాన్ని నమ్మి ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. అదే ఆయన చెప్పింది. ధర్మం అంటే ఏంటి? నడవడిక. సంఘంలో ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా ఉండాలి, ఇదే మన మానవుని యొక్క నడవడికే ధర్మం. అది ఇలా పెద్దలు చెప్పిన ధర్మాలంటే ఇప్పుడు చెప్పారు కదా, రూపాలు, విషయ రూపాలు, రుచి, కన్నుకి ఆహ్లాదకరం, ఇలాంటివి మనల్ని పడేసే విషయాలు ఎన్నో ఉంటాయి. అన్నిటికీ పడరాదని, తావేయకూడదని, అది ఇచ్చామా మనం తృష్ణకు బలైపోతామని ఇలా చెప్తారు. అది మనం కొంచెం అర్థం చేసుకుని మనకు అక్కర్లేనివి కొన్ని మనకు కావాల్సినవి మనం సాధించుకోవచ్చు. మనకు అక్కర్లేని, మనకి అర్హత లేని కూడా మనం చూసామంటే కావాలనుకుంటాం. అది మాయలో పడిపోతాం. ఇంకా అక్కడి నుంచి తృష్ణ ఎక్కువైపోయిందంటే దుఃఖమే. అది రాకపోతే దుఃఖం. అందుకని మనం బహు జాగ్రత్తగా జాగరూకులై ఉండాలి. ఇది బుద్ధుడు చెప్పిన ధర్మం. సరే, రేపు ఇంకోటి చెప్పుకుందాం. బాయ్.